శాసనసభలో పార్లమెంట్ ఉన్న మీ అందరికీ మా విజ్ఞప్తి, ఏసీబీ దాడులు, ఈడీ దాడులు వీళ్ళపైన జరగాలి. ఇప్పటిదాకా అసలు కేటీ రామారావు, హరీష్ రావు వాళ్ళ అఫిడవిట్లు తీస్తే వాళ్ళ ఆస్తులు గతంలో చెప్తుంటే ఇప్పుడు చెప్తుంది. రివర్స్ అటాక్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్. వాళ్ళ అవినీతి బయట పెట్టగానే జరగదు. సో అది చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము ఎల్బీ నగర్లో అందరూ ఎంతో తెలియదు కానీ ఎల్బీ నగర్లో మాత్రం నిద్రాహారాలు మాని వేలాది కుటుంబాలు ఇటు ఈట్లు రాజేందరు, ఈ సుధీర్ రెడ్డి చేసిన నాటకాలతోటి వాళ్ళు నిద్రాహారాలు ఆలోచిస్తున్నారు. ఎవరు కొత్త బండి వచ్చి ఆగినా ఏ అధికారం వచ్చి బుల్డోజర్ పెట్టని చెప్పి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పండి, మేము కూడా ఉంటాం ఇప్పుడు. సో కాబట్టి ఇక్కడ మిత్రులందరూ కూడా ఏంటంటే, ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి స్పష్టంగా ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఎందుకు ఈ పొల్యూషన్ తొలగించాల్సిన అవసరం ఉంది, భావి తరాల కొరకు మంచినీటిని ప్రొవైడ్ చేసినట్టు అవసరం ఉంది. దానికి కావాల్సిన ఎంత డబ్బులైనా సరే ఏ ఒక్క నిరుపేద కుటుంబాన్ని ఇల్లు కూర్చము వాళ్ళు కూర్చున్నప్పుడు ప్రభుత్వం యొక్క పూర్తి జాగ్రత్త తీసుకుంటుంది, స్థలం ఇస్తుంది, ఇల్లు కట్టిస్తుంది, సరైన కంపెన్సేషన్ ఇస్తుంది, పేదవాళ్ళకు ఇల్లు కట్టిస్తుందని చెప్పి పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు ముఖ్యంగా ఈ మురికి కాలువలతో పండించే పంటలకు తగు ఆదాయం రాదు. మీరు కష్టించడానికి ఇలాంటి లాభం లేదు. కాబట్టి మంచినీటితో ప్రవేశిస్తే ఇక్కడ మీకు లాభం చేకూరుతుందని ముఖ్యంగా మరి ఎంపీ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తూనే ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ రైతులు కట్టారాలు మాని వేలాది కుటుంబాలు ఇటు ఈటల రాజేందరు, ఈ సుధీర్ రెడ్డి చేసిన నాటకాలతో వాళ్ళు నిద్రాహారాలు పాల్గొనిస్తాము. మీరు చెప్పండి, మేము కూడా ఉంటాం మీరు. సో కాబట్టి ఇక్కడ మిత్రులందరూ కూడా ఏంటంటే, ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి స్పష్టంగా ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఎందుకు ఈ పొల్యూషన్ తొలగించాల్సిన అవసరం ఉంది, భావి తరాల కొరకు మంచినీటిని ప్రొవైడ్ చేసేటట్టు అవసరం ఉంది. దానికి కావాల్సిన ఎంత డబ్బులైనా సరే ఏ ఒక్క నిరుపేద కుటుంబాన్ని ఇల్లు కూర్చము వాళ్ళు కూర్చున్నప్పుడు ప్రభుత్వం యొక్క పూర్తి జాగ్రత్త తీసుకుంటుంది, స్థలం ఇస్తుంది, ఇల్లు కట్టిస్తుంది, సరైన కంపెన్సేషన్ ఇస్తుంది, పేదవాళ్ళకు ఇల్లు కట్టిస్తుందని చెప్పి పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు ముఖ్యంగా ఈ మురికి కాలువలతో పండించే పంటలకు తగు ఆదాయం రాదు. మీరు కష్టించడానికి ఎలాంటి లాభం లేదు. కాబట్టి మంచినీటితో ప్రవేశిస్తే ఇక్కడ మీకు లాభం చేకూరుతుందని ముఖ్యంగా మరి ఎంపీగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తూనే ఇక్కడున్న ప్రతి కాంగ్రెస్ పార్టీ రైతులు ఇక్కడ తక్కువ ఉండొచ్చు, మీడియా వాళ్ళు చెప్తున్నారు రైతులు కనబడట్లేదు. ఇది మనందరికీ బాధ్యత. బయట కూడా ఉన్నారు, లోపల కూడా ఉన్నారు. మనందరం కూడా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి, ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడే దాన్ని ప్రతి సోషల్ మీడియాలో కూడా చూపిస్తాం. మన ఇండివిజువల్ ట్వీట్ చేయండి, సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లో కూడా వారి ప్రసంగాన్ని పెట్టండి. ఎస్పెషల్లీ ఏ కాలనీ వాసులు అయితే ఇటు ఎల్బీ నగర్ మన చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్స్ కూడా ఉండాలి, నాగోల్ చైతన్యపురి కొత్తపేట ఉన్న వాళ్ళు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్స్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వాళ్ళకు తెలియపరుస్తూ ఏ ఒక్క కుటుంబం అనాథలు కాకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది, మా ముఖ్యమంత్రి గారి పైన ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వం, పేదలకు మేలు చేసే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ గరీబుల పోటను కొట్టదు. 10 సంవత్సరాలు దోచుకునేది దాచుకోవడానికి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గతంలో మంత్రిగా ఉన్న పురపాలక శాఖ మంత్రుడు కేటీ రామారావు మాట్లాడిన వీడియోలు కూడా ప్లే చేస్తే మంచిగా ఉంటుందని ఇక్కడికి సూచిస్తూ పవన్ కూడా ఇక్కడ ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా మీరు వారు మాట్లాడిన కొన్ని స్పీచెస్ ఇవ్వండి. ఆయన పురపాలక శాఖ మంత్రిగా బుల్డోజర్లు పెట్టి కొట్టేమని చెప్పిన వ్యక్తి కేటీ రామారావు ఇవాళ వచ్చి రక్షిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సుధీర్ రెడ్డి సుధమోస మాట్లాడుతూ ఉన్నాడు. సెగదలికి వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాడు. మిస్టర్ సుధీర్ రెడ్డి, నీలాగా కార్పొరేట్ నుంచి జరిగి కాంగ్రెస్ పార్టీ అండతో జరిగి వేలాది కోట్లు దోచుకొని మదియాస్కి నీలాగా రాజకీయాలు లబ్ధి పొందడం కాలేదు. మరి వెదవ నువ్వేమో సేవ చేసుకోవడానికి వచ్చిన నీ అక్రమ ఆస్తులని, నేనేమో సేవ చేస్తానికి వచ్చిన సొంత ఆస్తులను పెట్టుకొని పని చేస్తానికి వచ్చిన పని చేస్తున్నా. నీలాగా పని సేవ పెట్టి రాలేదు. 3 నెలలు కూడా వండుకొని వచ్చి ఇవాళ మాట్లాడుతావు. నువ్వు ఎమ్మెల్యే పోయి నేను కాదు, నీ బాధ్యత ప్రజలకు బాధ్యత చెప్పాల్సింది, ధైర్యం చెప్పాల్సింది. అది చెప్పకపోవడం కాకుండా వాళ్ళు రెచ్చగొట్టు నిద్రాహారాలు మాని పిల్లలతో పడుకున్న వాళ్ళకు నువ్వు ఇంకా రాజకీయం లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. నీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే కలిసిరా. ఇవాళ ముఖ్యమంత్రి చెప్పి నువ్వు ఎమ్మెల్యే కదా,
వెళ్ళి మాట్లాడు. నీకు అనుభవం ఉంది కదా, నువ్వు చైర్మన్ పనిచేసినావు కదా, వెళ్ళి సూచనలు లేవు. నీ యొక్క పార్టీ నాయకులు తీసుకెళ్ళి మాట్లాడు. నీ పావులని నాయకులు లేపుకొచ్చుకొని ఆయనకున్న అపార అనుభవంతో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచనలు లేవు. ఈ మురికి తొలగించాల్సిన అవసరం ఉందా లేదా మాట్లాడు. అవి మాట్లాడకుండా సోషల్ మీడియా ఇంటర్వ్యూలుకొని దాపుకునే ప్రయత్నం చేయాలి. జరగాల డిస్ప్రపోర్షన్ అసెట్ కింద సైకిల్ మీద తిరిగే నాయకుడు కార్పొరేటర్ నుంచి ఎదిగి అప్పుడు మల్లన్న చేతి పట్టుకుని తిరిగేటోడు మరి వాళ్ళ వేల కోట్ల ఆస్తులు ఎట్లా వస్తాయి? కేబుల్ ఆపరేటర్. సో కేబుల్ ఆపరేటర్కి వాళ్ళ వేల కోట్ల ఆస్తులు ఎట్లా వస్తాయి? సో వీళ్ళపైన ఈ విచారణ జరగాల, అవినీతి బయటికి తీయాలి. కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ యొక్క గతంలో చెప్పేవాడిని అలీబాబా 40 రోజులాగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రం దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల కమిటీ బయట తీసినప్పటికీ ఆగుతుంది. అది ముఖ్యమంత్రి దగ్గరికి తెలియడం మనం పని చేయాలి. ఏమాత్రం ఉపేక్షించినా కూడా ఇద్దరు ఎవిడెన్స్ దొరికిపోయాను. ఏమాత్రం ఉపేక్షిస్తే కూడా ఈ దొంగలు ఉల్టా దోచుకుంటారు, ప్రజలు గంపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సమావేశం ద్వారా ఇంతసేపు ఆలస్యమైన ఉన్నందుకు ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను చాలా ఎక్కువ సమయం తీసుకున్న. సంజయ్ రెడ్డి నాడు చెప్పాల్సిన అవసరం ఉంది, ఇవాళ ముఖ్యమంత్రి సందేశం చెప్పాల్సిన అవసరం ఉంది. దీని ప్రతి ఒక్కరు కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి మిత్రులందరికీ ముందుగా కాంగ్రెస్ పార్టీ రైతులందరికీ కూడా వచ్చిన వాళ్ళకు కృతజ్ఞతలు, మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.